హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ వ్లాగ్స్. సో ఫుల్ లెంత్ వీడియో చేసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ డే. సో ఈ ఐపీఎల్ కోసం నేను చాలా ఇయర్స్ వెయిట్ చేశాను, ఎందుకంటే ప్రతి ఇయర్ వెళ్దాము అని అనుకొని ఏదో ఒక వేరే పని వచ్చేసి ఆగిపోవడం, లేదు అంటే ఫ్రెండ్స్కి కుదరక సో అలా డ్రాప్ అవ్వడం అవుతూ ఉండే. సో ఈసారి అయితే పక్కా వెళ్ళాలని డిసైడ్ అయిపోయాయి. మేము ఒక మ్యాచ్కి 1 వీక్ ముందు బుక్ చేసుకున్నాం టికెట్స్. సో యాక్చువల్లీ నేను ఆర్సీబీ ఫ్యాన్, కానీ ఆర్సీబీ మ్యాచెస్ హైదరాబాద్లో అవ్వలేదు. సో అందుకనే ఇంకా వేరే ఆప్షన్ లేక ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీవీకేఎస్ వెళ్ళాల్సి వచ్చింది. ఆర్సీబీ తర్వాత ఎస్ఆర్హెచ్ నా ఫేవరెట్ టీం, కానీ ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఉంటాడు కాబట్టి చాలా కన్సిస్టెన్సీగా ఆడతాడు కాబట్టి నాకు అందుకే ఇష్టం ఆర్సీబీ. సో మేమైతే మెట్రోకి స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడు నైట్ 7:30కి అయ్యే మ్యాచ్కి మేము 3:40కే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మనకి ఇష్టమైన ప్లేసెస్లో మనం వెళ్ళి కూర్చోవచ్చు, కొంచెం నియర్గా ఉంటుంది కదా అని మేము డిసైడ్ అయిపోయాం. అలాగే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. చిరుతిండి ఆబ్వియస్లీ ఉండాలి కదా, సో స్నిక్కర్స్ టైంపాస్గా అలాగా తినేసాము. సో మేమే అనుకున్నాము ఇంత ఎర్లీగా స్టార్ట్ అయ్యామని. మెట్రోలో వెళ్ళిన తర్వాత అర్థమైంది మాకన్నా ముందే ఇంకా చాలామంది స్టార్ట్ అయిపోయారు మ్యాచ్ కోసమని. ఎక్కడ చూసినా ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్ అన్నీ వేసుకొని అలాగా ఫ్లాగ్స్ పట్టుకొని రెడీగా అయిపోయారు మెట్రోలో వెళ్ళడానికి. నేను మా ఫ్రెండ్స్ 1 వీక్ బ్యాక్ అనుకున్నాము కార్ అయితే కారు లేదంటే మెట్రో అని. బట్ మెట్రో జర్నీ అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్తో అని మేము మెట్రోకి వెళ్ళిపోయాము. మెట్రోలో నుంచి ఇలా లోపల స్టేడియం వ్యూని చూస్తే చాలా బాగుంది. అప్పటికి టైం 4:20 4:30 అలాగా అరౌండ్ అయిపోయింది. సో ఇన్ని రోజులు నాకు తెలియదు స్టేడియం అనే స్టాప్ కూడా ఉందని హైదరాబాద్లో ఉండి కూడా. మెట్రో దిగగానే స్టేడియంకి దగ్గర అవుతున్న కొద్దీ అలాగా ఎగ్జైట్మెంట్ బాగా పెరిగిపోయింది. సో అక్కడ స్టేడియం దగ్గరలో ఫుల్ క్రౌడ్, మొత్తం రష్, ఇలాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఎటువైపు చూసినా కానీ ఇలాగ ఎస్ఆర్హెచ్ ఫ్లాగ్స్ అమ్మడం, టీషర్ట్స్ అమ్మడం, ఇలాగ షేడ్స్ అమ్మడం, లేదంటే ఫేస్ పైన ఇలాగ పెయింటింగ్స్ వేయడం, మొత్తం ఇవే కనిపించాయి. సో ఫుల్ క్రౌడెడ్ అండ్ పోలీసులు కూడా చాలామంది ఉండే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఈ విషయం తెలియదు, మనం లిప్ బామ్స్, లిప్స్టిక్ ఇవన్నీ క్యారీ చేసుకోవచ్చు అని నేను అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే బ్యాగ్స్ కూడా ఎలో లేవు, లిప్ బామ్, లిప్స్టిక్స్ ఏమీ ఎలో లేవు. అండ్ ఈవెన్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేయించారు. అక్కడ చూస్తే జ్యూసెస్ అనేవి ఫ్రీగా ఇచ్చారు. అండ్ ఏ టికెట్స్ మనం తీసుకున్నామో ఆ టికెట్స్ గేట్ దగ్గరికి వెళ్ళి ఎంట్రీ చేయించుకొని లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇది ఎంట్రన్స్. మొత్తానికైతే ద డే అన్నమాట అది. సో మెమరబుల్ డే. స్టేడియం వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ అప్పటికి 5:20 అలాగా టైం అయిపోయింది. మ్యాచ్ వెళ్ళినందుకైతే హ్యాపీగా ఉంది, కానీ ఆర్సీబీ మ్యాచ్ కూడా హైదరాబాద్లో ఉంటే బాగుండని ఫీల్ అయిపోయాను. బట్ నెక్స్ట్ టైం పక్కా వెళ్ళాలి ఆర్సీబీ మ్యాచ్కి. ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది. మా ఫ్రెండ్ లిప్ బామ్ క్యారీ చేసుకొని వచ్చింది అండ్ ఎంట్రీలో వాళ్ళు లిప్ బామ్ ఎలో లేదు అన్నారు. సో అది అప్పటికప్పుడు అక్కడ పడేసింది అండ్ లోపలికి వచ్చేస్తాం మేము కూడా. అండ్ దానికైతే మ్యాచ్ అయ్యేంత వరకు ఆ లిప్ బామ్ మీద ధ్యాస అయిపోయింది, ఎందుకంటే అది కాస్ట్లీ లిప్ బామ్ 2000 అరౌండ్ అని చెప్పింది నాకు. సో అది మ్యాచ్ అవ్వగానే మేము ఏం చేసామంటే పడేసిన చోట వెళ్ళి ఎతికింది, బట్ తనకైతే దొరికేసింది ఆ లిప్ బామ్. మేమనే కాదు చాలామంది అలానే చేశారు. అండ్ బ్యాగ్ తిరిగి వచ్చి అందరు వెతుక్కున్నారు వాళ్ళ లిప్ బామ్, లిప్స్టిక్ అన్నీ. సో ఎవరైనా ఫస్ట్ టైం స్టేడియంకి విజిట్ అవుతున్నారు అంటే ఈ టిప్స్ తీసుకోండి. ఏం క్యారీ చేయకండి, ఒక ఫోన్ మీతో తీసుకొని వెళ్ళండి, వాళ్ళు ఏం ఎలో చేయనియరు. ఇక్కడ మీరు చూస్తే చిన్న చిన్నగా ఇంటర్వ్యూస్ వేరేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అక్కడ ఫీల్డ్ క్లీనింగ్ కూడా చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ క్లీనింగ్ అయిన తర్వాత ప్లేయర్స్ అందరు మెల్లగా గ్రౌండ్లోకి రావడం స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని కూడా ఇలాగ లైవ్లో చూశాను. సో ఈ 2 టీమ్స్లలో నా ఫేవరెట్ ప్లేయర్ అయితే శ్రేయస్ అయ్యర్. సో లైవ్లో అలా చూస్తూ ఉంటే ప్లేయర్స్ అందరు నిజంగా ఫిట్గా ఉన్నారు. గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ కొంతమంది మాట్లాడుకున్నారు, కొంచెం సేపు వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. నార్మల్గా ఐపీఎల్ అయితే మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో నా సజెషన్ ఏంటి అంటే వీలైనంత వరకు ఈవినింగ్ మ్యాచ్కే వెళ్ళండి, ఎందుకంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, అంత ఎండగా కూడా ఉండదు. నేను స్క్రీన్ని చాలా జూమ్లో పెట్టి తీశాను మ్యాక్స్వెల్ వచ్చాడు అని. సో యుజ్వేంద్ర చహల్ వేరే వాళ్ళని కూడా నేను వీడియో తీశాను. ప్లేయర్స్ అందరూ నెమ్మదిగా గ్రౌండ్లోకి వచ్చేసి మొత్తం అలా సెటిల్ అయ్యేసరికి అరౌండ్ 6:30 6:40 అలాగా అయిపోయింది.
మాకన్నా ముందు చాలామంది ఆల్రెడీ గ్రౌండ్లో వచ్చి సెటిల్ అయిపోయారు. సో మేము ఇంకా చాలా లక్కీ, కరెక్ట్ టైంకి బయలుదేరాం కాబట్టి మాకు ఫేవరెట్ సీట్స్లలో మేము కూర్చున్నాం, మాకు నచ్చిన సీట్స్లలో. సో ఎక్కడైతే వ్యూ బాగా కనిపిస్తుందో అక్కడ కూర్చున్నాను. సో మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి మేము ఆలోపు ఫొటోస్, వీడియోస్ అన్నీ కవర్ చేసేసాం. ఇంకొంతమంది అయితే రీల్స్ కూడా చేశారు స్టేడియంలో. కొంతమంది ఆ రీల్స్ చేసే వాళ్ళని కూడా రికార్డ్ చేశారు. మేము 2000 రూపీస్ టికెట్స్ని బుక్ చేసాము. వ్యూ అయితే మంచిగానే ఉంది, మరీ అంత కనిపించకుండా అయితే ఏం లేకుండే. నెక్స్ట్ టైం అయితే 5000 రూపీస్ అలా పర్చేస్ చేసుకుంటే ఇంకొంచెం నియర్గా కనిపిస్తుంది. బట్ 2000 కూడా బాగానే ఉంది వ్యూ అయితే. సో మ్యాచ్ డే రోజు మేము అనుకున్నాం టీషర్ట్స్ వేసుకోవాలి అని, బట్ వేసుకోకపోవడమే మంచిగా అయింది. ఎందుకంటే చాలా హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉండే అండ్ మొత్తం స్వెట్ కూడా వచ్చిండే. ఈవెన్ దో ఇట్స్ 6:30. సో టైం ఇంకా అవ్వలేదు కదా, ఆ లోపే ఆ గ్యాప్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్స్, చిప్స్ ఇవన్నీ వేసేసాము. 2 రౌండ్లు అయిపోయింది. సో వాటర్ అయితే మేము బాటిల్ క్యారీ చేయలేదు కదా, సో వాటర్ బాగా అయ్యాయి. బట్ అక్కడ ఫ్రీ సర్వీసెస్ కూడా ఉన్నాయి వాటర్. సో కూల్ వాటరే, అది కూడా అలాగ 4-5 సార్లు తిరగడమే సరిపోయింది వాటర్ కోసం. అన్ఫార్చునేట్లీ పీబీకేఎస్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు. ఫైనలీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యే టైం అయిపోయింది. ఇట్స్ అరౌండ్ 7:25 అలాగ అయిపోయింది. ఎవరికైతే క్రికెట్ అంటే ఇష్టం, ఇలాగ లైవ్లో చూడాలి అనుకుంటున్నారో నిజంగానే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే అలాగ అంతమంది క్రౌడ్లో మనం కూడా కూర్చొని అలాగ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంది అప్పుడు. సో నేను ఇంత ఫుల్ లెంత్ వీడియో చెప్తున్నాను, నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా కామెంటరీ కింద కూర్చున్నానేమో, ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ ఏమవుతుందో అప్ టు డేట్ ఇస్తున్నట్టు అనిపించేసింది నాకు కూడా. పీబీకేఎస్ ఓనర్ ప్రీతి జింతా అండ్ ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యాని అయితే మేము టీవీలో చూసాము, అక్కడ లైవ్లో ఉంది. ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య టీవీలో కనిపించినప్పుడు మామూలుగా అరవలేదు. మేబీ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా అంత అరవలేదేమో వాళ్ళెవ్వరు. అభిషేక్ శర్మ 100 చేసినప్పుడు కూడా అరవలేదు అంతగానం. ఇదంతా ఏంటంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే 5 minutes ముందు 2 teams ఒక మెయిన్ ప్లేయర్స్ని అలాగా టీవీలో డిస్ప్లే వేశారు, ఎవరెవరు బ్యాటింగ్ ఎవరెవరు బౌలింగ్ అని. బట్ శ్రేయస్ అయ్యర్ అయితే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా డేంజర్ అనిపించుండే. మేమందరం సైలెంట్ అయిపోయాను, గ్రౌండ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే పీబీకేఎస్ చాలా బాగా ఆడారు ఫస్ట్ హాఫ్ అయితే. నార్మల్గా మనం టీవీలో ఆర్ మొబైల్స్లో, ల్యాప్టాప్స్లో చూసినప్పుడు మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి. సో మనకు అది అలవాటు. ఇక్కడైతే వాళ్ళు ప్లేసెస్ చేంజ్ చేయడానికే ఆ టైం అయిపోతూ ఉండే. వాళ్ళకి ఆ టైం ఇవ్వడం కోసమని అన్ని బ్రేక్స్ మనకు వస్తూ ఉంటాయి మధ్యలో. సరదాగా నేను మా ఫ్రెండ్ బెట్ వేసుకున్నాము, నేను ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది, తను పీబీకేఎస్ విన్ అవుతుంది అని. ఫస్ట్ హాఫ్ అయితే నాకు అనిపించింది పీబీకేఎస్ఏ విన్ అవుతుంది, ఎందుకంటే 200+ స్కోర్ చేశారు, చాలా బాగా ఆడారు, వికెట్స్ కూడా చాలా లేట్గా పడ్డాయి అని అనుకున్నాను. హర్షల్ పటేల్ అయితే మంచి బౌలింగ్ వేశాడు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇదివరకు ఆర్సీబీలో ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ కనిపించారు. సో ఈలోపే శ్రేయస్ అయ్యర్ 50+ స్కోర్ చేశాడు. సో పీబీకేఆర్ సపోర్టర్స్ కూడా చాలామంది వచ్చారు స్టేడియంకి. ఇక్కడ లైవ్లోంచి చూస్తుంటే ప్రతి బాల్ అవుట్ అవుతుందేమో, లేదు అంటే ఆ బ్యాటింగ్ వాళ్ళు 6-4 వెళ్తుందేమో అన్న టెన్షన్లో ఉండిపోతాం. మీ అందరికి ఇప్పుడు స్టేడియం వ్యూ ఇలాగా చూపిస్తాను. సో అన్ని సీట్స్ ఫుల్ అయిపోయాయి అండ్ అంత మ్యాక్సిమం అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే ఉన్నారు. మధ్యలో ఒక ఫన్నీ మూమెంట్ కూడా అయింది, అంటే ఫనీ మూమెంట్ కాదు, ఎంజాయబుల్ మూమెంట్. సో కొంతమంది నించొని ఉంటే కొంతమంది కూర్చొని ఉన్నారు. నించున్న వాళ్ళేమో ఫ్లాష్ మాబ్స్ ఆర్ ఇంకొంతమంది ఫ్లాగ్స్తో ఎస్ఆర్హెచ్ని ఎంకరేజ్ చేశారు. అలాగా ఆల్టర్నేట్గా ఒక 4-5 టైమ్స్ అయితే 4-5 రౌండ్స్ అయితే అయిపోయింది. మళ్ళీ వాళ్ళైతే 246 స్కోర్ చేశారు. సో మధ్యలో చిన్న బ్రేక్ వస్తుంది కదా, అండ్ నెక్స్ట్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చింది. ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అనగానే మన వాళ్ళందరికీ చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది. అలాగా నించొని అరుస్తూనే ఉన్నారు అందరూ. సో రావడంతోనే 4లు అలాగా కొడుతూ ఉంటే ఇంకా ఎగ్జైట్మెంట్ ఆగలేదు. సో ఫస్ట్ హాఫ్లో మేము అందరం కూర్చొని ఉన్నాము, ఏంటబ్బా ఇలాగా పీబీకేఎస్ బాగా ఆడుతుంది అని. బట్ సెకండ్ హాఫ్లో అయితే మొత్తం నించొనే ఉన్నాము, ఎందుకంటే వాళ్ళు అలాగా గ్యాప్ కూడా ఇవ్వలేదు. కూర్చుందామనే లోపు నెక్స్ట్ 4 or 6 కొడుతూనే ఉన్నారు. ఇప్పుడైతే అభిషేక్ శర్మ 100 కొట్టారు. లిటరల్లీ అందరు నించొని గట్టిగా అరిచారు. అండ్ అతను పేపర్లో రాసింది చూపించారు స్టేడియంలో. మాకెవ్వరికి ఏం అర్థం కాలేదు. లేటర్ ఆన్ ఇంటికి వచ్చిన తర్వాత ఏం రాసాడో అర్థమైంది, దిస్ ఈస్ ఫర్ ద ఆరెంజ్ ఆర్మీ అని.
ద మెయిన్ రీజన్ పీబీకేఎస్ ఓడిపోవడానికైతే ఏంటి అంటే మెయిన్ రీజన్ వాళ్ళు ఫీల్డింగ్ సరిగ్గా చేయలేదు. చాలా క్యాచెస్ అయితే డ్రాప్ చేశారు. మేము లైవ్లో చూసి ఉన్నాము. వాళ్ళు అలా క్యాచ్ పడతారేమో అని టెన్షన్ అయిపోయింది. బట్ దే మిస్డ్ ఇట్ మెనీ టైమ్స్. క్లాస్ అని వచ్చిన తర్వాత కూడా స్టేడియం మొత్తం అదే ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. సో మొత్తానికైతే ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ గెలిచింది. రియల్లీ మేము అస్సలు అనుకోలేదు ఇంత ఎగ్జైటింగ్గా ఉంటుంది మ్యాచ్ అని. అది కూడా సెకండ్ హాఫ్లో మొత్తం నించొని క్లాప్స్ కొట్టడం, అరవడం, అలా ఫ్లాగ్స్తో ఎంకరేజ్ చేయడమే సరిపోయింది. మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసాము. సో మ్యాచ్ అయితే 11:20 అరౌండ్ అలా అయిపోయింది. మొత్తం చూడలేదు. లైక్ ఇలాగ ప్రెజెంటేషన్ అవార్డ్స్ కూడా ఇస్తారు కదా, అవేం చూడలేదు. సో మేము వెళ్ళిపోయాం. అందరు మ్యాక్సిమం వచ్చేసారు బయటికి. బట్ రావడం పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే చాలా రష్ ఉండే, మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఆ టైంలో కూడా. సో అరౌండ్ 30 మినిట్స్ పట్టింది మాకు మళ్ళీ మెట్రోకి రీచ్ అవ్వడానికి, అంత రష్ ఉందన్నమాట. సో మ్యాచ్ డే రోజైతే టిల్ 12:30 వరకు ఉండే మెట్రో. సో వీఆర్ లక్కీ. ఎవరైతే ఇలాగా మ్యాచ్కి వెళ్ళాలి అనుకుంటున్నారో, ఐపీఎల్ లేదు అంటే ఓడిఐ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడైనా ఇండియాలో పెట్టినప్పుడు ఆర్ ఇలాగా ఐపీఎల్ స్టేట్స్లో అవుతున్నప్పుడు తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళండి. ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ ఆర్సీబీ మ్యాచెస్ ఏమైనా హైదరాబాద్లో ఉంటే నెక్స్ట్ టైం పక్కా ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, please do like, share and subscribe my channel.